ఇది పాలు ప్రేక్షకులకు నమస్కారం. ఇగో ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్లో నేను చేస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే చేసే విధానం బాగుండే చేయండి, లేకపోతే లేదు. అందరూ చేసుకుంటారు. ఏంటంటే వీడియో కోసం చేస్తున్నాను. అదిగో ఇది ఉప్మాను ఒక అర కేజీ ఉప్మాను ఒక పాలు వేసుకోవాలి. దీంతో ఒక గ్లాసు, ఒక కళాయి, ఇదిగో కొత్తిమీర, ఇదిగో కరివేపాకు, ఇదిగో సాయమినపప్పు, ఇదిగో పచ్చెనపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అల్లం, ఉప్పు, జీడిపప్పు, వేరుశనగగుళ్ళు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కావాలి ఉప్మాకే. ఎలా చేస్తానో చూడండి. ఈ మాత్రం నూనె సరిపోద్ది. ఇప్పుడు వేరుశనగగుళ్ళు వేసుకోవాలి. ముందు గుప్పుడు, తర్వాత పచ్చెనపప్పు వేయాలి. అదిగో ఎంతో గుప్పుడు వేసుకుంటే సరిపోద్ది. పచ్చెనపప్పు కొంచెం వేగాక, ముందు వేరుశనగగుళ్ళు కొంచెం వేగాక పచ్చెనపప్పు వేయాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. తొందరగా వేగిపోద్ది కదా, తర్వాత వేసుకోవాలి. ఇదిగో జీడిపప్పు వేసేస్తున్నాను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఉప్మా. వేసేస్తున్నాను. ఇదిగో మినపప్పు, మినపప్పు కొద్దిగా వేస్తున్నాను, ఎంత అక్కర్లేదు. అదిగో అది కొంచెం ఈ మాత్రం అయితే సరిపోద్ది. ఇలాగే ఈ పప్పులన్నీ వేయించిన తర్వాత నూకేసి వేయించుకోవాలి. వేగాలి బాగా. ఇలా వేగిపోయాక దోరగాను ఈ నూకేసేసి ఇందులోనే వేయించుకుంటామే. కాసేపు వేయించుకోవాలి. నూకంతా వేసేసేలాగా దోరగా వేయించుకోవాలి. నూక సరిగ్గా అర కేజీ ఈ కళాయిడు అయ్యింది. ఇలాగా దోరగా వేగించేసుకోవాలి. నూక వేగించేసుకుని ఇంకో బాండి తీసుకోవాలి. ఇది కట్టేస్తున్నాను. బాండి పెట్టుకుని వేరేగానే కొంచెం నెయ్యి, ఎంత అక్కర్లేదు, కొద్దిగా అంతే ఉందా, నెయ్యి వేసుకుని ఇప్పుడు ఇవి మాత్రం అల్లం ముక్కలు వేసుకోవాలి. అర కేజీ నూకకే. పచ్చిమిరపకాయలు 7 పచ్చిమిరపకాయలు అర కేజీకి. అవి ఇది వేసుకుంటే మంచిది. కరివేపాకు కంటికి చాలా మంచిది. మన పొట్టలోకి అంటే కరివేపాకు చాలా మంచిది. ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. అవి కావాలి. అలాగా దోరగా ఏం చేసుకుని పచ్చిమిరకాయలు వేసాం కదా, ఎన్నో అక్కర్లేదు. ఎండుమిరపకాయలు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీరు ఘాటు వచ్చేద్ది ఉప్మా. అది చాలు. నాలుగు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుని ఇలాగా ఈ కళాయితో నూక తీసుకున్నాం కదా, ఆ కళాయితో 3 కళాయిలు నీళ్ళు వేయాలి.
పాలు 3 కళాయిలు నీళ్ళు మొత్తం 4 1:4 మరగబెట్టాలి బాగా. నీళ్ళు మరుగుతున్నాయి, అలా మరుగుతాయి పాలు నీళ్ళు. ముందు వేయలేదు ఉప్పు, ఎందుకంటే పాలు వేసాం కదా ఇరిగిపోతాయేమో అని వేయలేదు. ఇదిగో 1/2 కేజీకి 1 చెంచా, ఇది 1/2 కేజీ కాబట్టి 2 చెంచాలు వేస్తున్నాను. మరిగిపోయినాయి కాబట్టి కలిపేయటమే. ఇది ఒక ఏం వంటలు కట్టదు, ఎందుకంటారా నూనెలోని వేయించాను కదా, వంటలు కట్టదు. ఇలాగా తిప్పేసుకుని మొత్తం వేసేసుకోవాలి. వేసేస్తున్నాను. అది కొత్తిమీర వేసేసి కొంచెం చాలు, మళ్ళీ చేదొచ్చాడు. కొత్తిమీర కలిపెట్టినాను, సిమ్లో పెట్టి కొంచెంసేపు మూత పెడతాను. ఇదిగో ఉప్మా అయిపోయింది, కట్టేయడమేనా. ఇదిగో ఉప్మా ఇలా వచ్చింది. అదిగో 1కి 4, 1 పాలు 3 నీళ్ళు, 1/2 కేజీకి 2 చెంచాలు ఉప్పు, 1 కేజీకి 1 చెంచా ఉప్పు పడద్ది. 1/2 కేజీ కాబట్టి 2 చెంచాలు కరెక్ట్గా సరిపోద్ది, ఇంకేం చూసుకోక్కర్లేదు. ఇదిగో ఇలా అయ్యింది. ఇదిగో టేస్ట్ కూడా చాలా బాగుంది, చూసాం మేము, ఇంక చెప్పక్కర్లేదు. ఇదిగో ఉప్మా ఇలా ఉంటుంది. అదిగో ఉప్మా. ఓకేనా? మీరు చూసి కామెంట్ చేసి